హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. గరికపాటి నరసింహారావు గారి గురించి మాట్లాడే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. ఎవరైతే గరికపాటి నరసింహారావు గారికి మొదటి భార్య అని చెప్పుకుంటున్నారో ఆమె కంటిన్యూస్‌గా చాలా వీడియోస్ రిలీజ్ చేశారు. అది మనం కూడా చూసాము. అయితే ఆల్ ఆఫ్ ది సడన్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తున్నాను. వీడియోసే కాదు, వీడియోస్ పెట్టిన ఛానల్ మొత్తమే డిలీట్ చేసేస్తున్నాను. సో, నాకు ఆ వీడియోస్‌కి ఎటువంటి సంబంధం లేదు. నేను పెట్టిన వీడియోస్ ఇంకెవరి దగ్గరైనా సర్క్యులేట్ అవుతున్నా సరే, ఆ వీడియోస్‌కి నాకు కూడా ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేశారు. దీనికి గల కారణాలైతే నేను చెప్పలేను. సో, నాకు ఆ వీడియోస్‌కి సంబంధం లేదు అని చెప్పి పెట్టేశారన్నమాట. ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆమెకి. ఆ యూట్యూబ్ ఛానల్ అయితే ఓన్లీ ఆమె లెక్చర్స్, క్లాసెస్ ఇలాంటివి అప్‌లోడ్ చేస్తుంటారన్నమాట. ఆ ఛానల్ అయితే ఉంది. సో, ఆమె ఎందుకు డిలీట్ చేశారు? ఆమెకి ఎటువంటైనా వార్నింగ్స్ వచ్చాయా? లేదంటే ఆమెతో మన గరికపాటి నరసింహ గారు ఫ్యామిలీ వాళ్ళు డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడారా? ఏం చేశారో తెలీదు గానీ, మొత్తానికైతే ఆమె పెట్టినవన్నీ కూడా ఆమె డిలీట్ చేశారు. వేరే వేరే ఛానల్స్‌లో రన్ అవుతున్నాయి. సో, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇక్కడ మనం కామేశ్వర్ గారి మాట్లాడిన ఒక 2 పాయింట్స్ మాట్లాడాలండి. ఒకటి, వ్యక్తిగతంగా గరికపాటి నరసింహారావు గారిని చాలా ఎక్కువగా మాట్లాడారు ఆమె. సో, దాని గురించి మాట్లాడుతూ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు, ఇంకొకటి వృత్తిపరంగా మాట్లాడుకుంటే ఆయన టాలెంట్ గురించి గానీ, ఆయన లేపోతే ఆయన ఆహ్, ఆయన ప్రతిభ గురించి గానీ, లేదంటే దేని గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు నిజం చెప్పాలంటే. ఆయన సరస్వతి పుత్రులు, ఆయన అనుకున్నది సాధించారు, చాలా పెద్ద స్టేజ్‌కెళ్లారని మాట్లాడుతూనే, వ్యక్తిపరంగా ఆయన మాత్రం చాలా నీచుడని, దుర్మార్గుడని, దుష్టుడని, టార్చర్ పెట్టాడని, ఇంకా రకరకాలుగా మాట్లాడారు. అంటే ఎంత కోపం ఉంది అనుకున్న ఆమె కూడా అతను వృత్తిపరంగా ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. బట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది ఆయన్ని పర్సనల్‌గా కూడా అంటే టార్గెట్ చేయడం, వృత్తిపరంగా కూడా టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో చెప్పండి. కొంతమంది మాత్రమే నేను చూసిన కొంతమంది మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకతని పేరైతే చెప్పాలండి, దాసరి విజ్ఞాన్ గారు. ఆయన ఇంకా మిస్టర్ సి గారు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు మన గరికపాటి నరసింహారావు గారి గురించి. ఆయన పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగింది, ఇప్పుడు మనమందరం కూడా ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే, పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగిందండి, మీ మీద సో అండ్ సో పర్సన్ వచ్చేసి ఇంత పెద్ద పెద్ద ఎలిగేషన్స్ ఏసేస్తున్నారు. సో, మీరొచ్చి ఒక్కసారి చిన్న వీడియో అయినా సరే, క్లుప్తంగా అయినా సరే, ఏదో ఒక ఆన్సర్ చెప్తే మైండ్ సాటిస్ఫై అవుతాము. సో, ఒక మనిషి అన్న తర్వాత ఏవైనా తప్పులు జరగొచ్చు, లేదంటే ఏదైనా జరగొచ్చు, లేదంటే మీకు అక్కడ లేనిదాన్ని కూడా క్రియేట్ చేసి కూడా చెప్పొచ్చు. దాన్ని మీరు ఒక్కసారి చిన్న మాట అయినా చెప్తే మాకు ఒక క్లారిటీ వస్తది అని అందరం ఎక్స్‌పెక్ట్ చేశాం గానీ, ఆయన ప్రతిభను గానీ, ఆయన టాలెంట్‌ని గానీ, ఆయన సరస్వతి కటాక్షాన్ని గానీ ఎవ్వరు ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు. బట్ ఈ దాసరి విజ్ఞాన్ గారు అనే అతను నిన్న మొన్న సంథింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారండి. నిన్నే అనుకుంటా. ఇతను కూడా అసలు ఎంత తక్కువ చేసి మాట్లాడతారంటే, ఆమె యాంకర్ అడుగుతున్నారు అతన్ని. సో, గరికపాటి నరసింహారావు గారు వాళ్ళ వైఫ్ ఇలా అన్నారు, అలా అన్నారంటే, ఎందుకమ్మా వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకెందుకు మాట్లాడుకోవాలి, అక్కర్లేదు వదిలేయండి అని చెప్తూనే, దా ఈ గరికపాటి నరసింహారావు గారు పుష్ప గురించి ఏం మాట్లాడారు, చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడారు, ఇంత తక్కువ చేసి మాట్లాడారు అన్నారు. ఓకే. దాని గురించి కూడా మనం యాక్సెప్ట్ చేసేవచ్చు. ఎందుకంటే దాని గురించి గరికపాటి నరసింహారావు గారి మీద చాలా కాంట్రోవర్సీలొచ్చాయి. ఆయన చిరంజీవి గారికి సారీ కూడా చెప్పారు. సో, అది ఓకే. పుష్పకి ఎలా అవార్డ్ ఇస్తారు, ఒక స్మగ్లర్ సినిమాకి అవార్డ్ ఎలా ఇస్తారు అన్న దాని గురించి కాంట్రోవర్సీలొచ్చాయి. సో, ఇది మనం సమర్థించకూడదని పక్కన పెట్టేస్తే, దాసరి విజ్ఞాన్ గారు అన్నమాట ఇంకొకటేంటంటే, అలా అన్నారు. ఓకే. ఆయన పైన ప్రవచనాలు సమాజానికి ఉపయోగపడట్లేదు పక్కన పెట్టేస్తే దానివల్ల ఎటువంటి నష్టం లేదు. నన్నడిగితే ఆయన గరికపాటి నరసింహ గారు అనే ఒకతను సన్నాసి. అతను కవి అని చెప్పుకుంటారు గానీ, నాకెప్పుడు ఏ రోజు కవిలా కనబడలేదు. అతను కవి ఏంటండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు అంత పెద్ద స్థానంలో ఉన్న అతను ఇన్ని కోట్ల మందికి గరికపాటి నరసింహారావు గారు లాంటి ప్రవచనాలు వచ్చిన తర్వాత ఎంతో మందిలో చేంజ్ వచ్చింది. ఎంతోమంది థాట్ ప్రాసెస్‌లో చేంజ్ వచ్చింది. ఎలా నడవడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలి అని ఎంతో మందిలో మార్పులొచ్చింది. ఒక గరికపాటి నరసింహారావు గారు కాదు, చాగంటి కోటేశ్వరరావు గారు గానీ ఎవరైనా సరే పెద్ద పెద్ద ప్రవచనకర్తలు మాట్లాడిన మాటలు ఎంతో ఇంపాక్ట్ పడ్డాయి. సో, ఒక మార్గదర్శకంగా నడుస్తున్నారు. 10 మందికి ఒక మంచి చెప్తున్నారు. మంచి మార్గంలో ఎళ్ళండి అని చెప్తున్నారు. మనకి మంచిని కంప్లీట్‌గా వదిలేసి, కంప్లీట్‌గా చెడు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండండి అని చెప్తున్నారు. సో, దీని గురించి
ఆయనకి ఎక్కడ నాకు తప్పు కనబడిందో ఆయన అష్టావధానం చేశారు, శతావధానం చేశారు, సహస్రావధానం చేశారు. ఇవన్నీ కవిత్వం కనబడట్లేదా మీకు? ఈ టాలెంట్ అతని ప్రతిభ కనిపించట్లేదు. ఊరుకూరుకునే అతనికి పద్మశ్రీ అవార్డులు గానీ, అంత అంత పెద్ద పెద్ద సన్మానాలు గానీ ఊరుకూరుకునే చేసేసారా? మరి మీకు కూడా చేసేవచ్చు కదండీ! అంత పెద్ద పెద్ద సన్మానాలు. అందరూ కూడా అంత పెద్ద సమాజంలో పెద్ద పెద్ద గౌరవం సంపాదించి ఇంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని కూడా ఇంత ఉచ్చంగా, ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతారో నాకు అర్థం కాదు. సో, నేను ఇందాక ఒక ఆమెది ఇంటర్వ్యూ చూసానండి. నిజంగా ఒక చిన్న మాట, మంచి మాట చెప్పారు. ఉషశ్రీ గారి వాళ్ళ అమ్మాయి గారంట. ఆవిడ గరికపాటి నరసింహారావు గురించి మాట్లాడుతూ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. కానీ వృత్తిపరంగా మనకి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు, ఎంత మంచి మాటలు చెప్తున్నారు, ఆ మాటలు మన వరకు ఎంతవరకు ఇంపాక్ట్ అవుతున్నాయి, అది మాత్రమే మనం వాడుకొని ముందుకెళ్ళిపోవాలి అని చెప్తూనే వాళ్ళ శ్రీశ్రీ గురించి ఎవరో చెప్పారంటే, శ్రీశ్రీ గారి గురించి ఏముందండి, ఒక బాటిల్ ఇచ్చేస్తే ఆయనే చెప్పేస్తారు పద్యాలు, ఆయన పాటలు రాసి ఇచ్చేస్తారు అన్నారంట. దానికి వీళ్ళ నాన్నగారు అయిన ఉషశ్రీ గారు ఒకటే ఒక మాట అన్నారంట. సరే అయితే నీకు ఒక మందు బాటిల్ ఇస్తాను, శ్రీశ్రీ గారికి ఒక మందు బాటిల్ ఇస్తాను, నువ్వు కూడా తాగేసి శ్రీశ్రీ కన్నా మంచి మంచి రాసి ఇచ్చేస్తే మాకు కావాల్సినవన్నీ కవిత్వం అంతా రాసి ఇచ్చేసే అన్నారంట. సో అది వాళ్ళ వ్యక్తిగతంగా ఏవో ఉండొచ్చు, కానీ వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళ ప్రతిభను తగ్గించి మాట్లాడడం, వాళ్ళని కంప్లీట్గా తక్కువ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆమె కామేశ్వరి గారు లాంటి ఆమె వ్యక్తిగతంగా అంత విమర్శించినా సరే అతని టాలెంట్ని కానీ, అతని సరస్వతి పుత్రులను కానీ, ఆయన సరస్వతి పుత్రులు ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. అటువంటి ఆ పేరుకి చెడ్డ పేరు రానివద్దు అని ఒక పక్క నుంచి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఆయన చెడ్డాడు అని చెప్పేవారు. వ్యక్తిగతంగా చెడ్డదనం అనేది కంప్లీట్గా వాళ్ళ పర్సనల్. అయితే ఆయన పబ్లిక్ మనిషి కాబట్టి, ఆయన ఇంతమందికి మార్గదర్శకంగా ఉంటున్నారు కాబట్టి మనం అందరం అడుగుతున్నాము. ఎందుకని? ఒక మాట చెబితే మనకు ఒక ధైర్యం వస్తుంది. సో ఒక ఇదే జరిగిందని చెప్పి పక్కన పెట్టేస్తారు. అలాంటి మాత్రాన ఆయన మీద గౌరవం తగ్గిపోదు. గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుంది. బట్ కొంతమంది ఇలాంటి సిచ్యువేషన్స్ చూసుకొని ఇంత దిగజారిపోయి వాళ్ళు ఎక్కడో ఏదో చిన్న ఎలిగేషన్తో దొరికారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి వాళ్ళని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చెప్పండి. టేక్ కేర్. బై బై.